బాపట్ల జిల్లా చీరాలలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య పాల్గొని ఇంటింటికి తిరిగి పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సజ్జా హేమలత, రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమామహేశ్వరరావు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో గతమంతా కూడా మనం చూసాం, అభివృద్ధి జరిగింది. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టపోయాం. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వాన్ని మనం బలపరిచినట్టుగా కానీ అయితే మన రాష్ట్రానికి రాజధాని వస్తుంది. పోలవరం లాంటి అనేక ప్రాజెక్టులు కూడా ముందుకు రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. అటువంటి ప్రాజెక్టులు వస్తేనే ఈరోజు చీరాల లాంటి ప్రాంతానికి మంచినీళ్ళు కూడా రావాలంటే మరి మీ పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చేసి చీరాలకు మంచినీళ్ళు ఇస్తుంటే గతంలో అదే పట్టిసీమకు సంబంధించినటువంటి ఏవైతే మోటార్లు ఉన్నాయో ఆ మోటార్లను 5 సంవత్సరాలు బాగు చేయకుండా లాస్ట్ ఇయర్ కూడా మనకి నీళ్ళు కూడా రాకుండా చేశారు. చివరికి నీళ్ళు రాకపోగా వాళ్ళ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటే మేము నీళ్ళు ఇవ్వలేము, మీరు మట్టి పంటలు వేసుకోమని చెప్పారు. మీ అందరికీ తెలిసి. సో ఇవాళ మొత్తానికి చీరాలకి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నీ నెరవేర్చాలా. మీరందరూ కూడా పెద్ద మనసుతో చంద్రబాబుని ఆశీర్వదించాలి మనం. ఎందుకంటే ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆయన జీవించి ఉండాలని మనం కోరుకోవాలి. కోరుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదా? కాబట్టి మీరు చంద్రబాబు గారికి పెరిగింది, పెరకపోవడం ఆయన డైరెక్ట్ చెప్పాడు కదా, కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ డబ్బులు ఇవ్వడానికి కష్టాలు పడ్డాడు అతను, మామూలు కష్టపడలా. ఆయన చెప్పినట్టు అడవులోనేనా? ఓకే డన్. అందే రాములు రాములు గారు, ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా? రండి, మీరు పక్క రావాలా, ఫోటోలకు ఇబ్బంది అవుతున్నారు. రండి. పని అయిపోయినట్టు నచ్చగా చెప్పారండి. తెలుగుదేశం వచ్చాక వాళ్ళే ఇంటికి వచ్చి అంతకుముందు 3,000 ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. 4,000 ఇవ్వడానికి నెల కూడా పట్ల దాంతో పాటు 4,000 ఇస్తాను అన్నటువంటి ఆ నెల నుంచి 3,000 కలిపి 7,000. ఆయన చెప్పిన మాట మీకు అర్థమైంది కదా. అది మేము మాట్లాడక్కర్లా, ఆయన నోట్లో వచ్చిన మాట.